ఇక భద్రాచలంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు డీఐజీ నవీన్ చంద్. నిన్న ఒక్కరోజే 2 లక్షలకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారని, రాములోరి దర్శనానికి మాత్రం 6 గంటల సమయం పడుతోందని చెప్తున్నారు. భద్రాచలంలో మొత్తం 3 ఘాట్లున్నాయని, భక్తులు ఘాట్కు చేరుకున్న 2 గంటల్లో స్నానాలు కంప్లీట్ చేసుకునేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లతో కలిపి 3 షిఫ్టుల్లో వర్క్ చేస్తున్నామని తెలిపారు డీఐజీ నవీన్ చంద్. మా ఎస్టిమేట్ ప్రకారంగా డిస్ట్రిక్ట్ ప్లానింగ్ అఫీషియల్స్ వాళ్ళు ఇచ్చిన సంఖ్య ప్రకారంగా 2,10,773 మంది బయట నుంచి వచ్చిన వాళ్ళ భక్తుల సంఖ్య. వెహికల్స్కి వస్తే 2,632 బస్సులు, తర్వాత అదర్ వెహికల్స్ 4 వీలర్స్ అన్నీ కలుపుకుంటే 9,508 ఇవన్నీ అదర్ వెహికల్స్. ఇంతమంది నిన్న వచ్చారు. ఇక్కడ ఘాట్స్లోకి వచ్చే పరిస్థితి ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ 3 ఘాట్లు ఉన్నాయి. ఎట్ ఏ టైం మ్యాక్సిమం ఈ క్రౌడ్ ఘాట్స్ దగ్గర వచ్చే క్రౌడ్ అబ్జర్వ్ చేసుకుంటే 50,000 to 60,000 కెపాసిటీ కంటే ఎక్కువ తీసుకోలేరు. టెంపుల్లో కూడా త్రూఅవుట్ ద డే రోజు చిన్న గుడి కాబట్టి రోజంతా దర్శనం చేసుకున్నా కానీ ఒక 45 నుంచి 50,000 మందికి మాత్రమే 20 hours టెంపుల్ ఓపెన్ ఉంచిన దర్శనం చేసుకోగలుగుతారు. కాబట్టి వెయిటింగ్ టైం కంపల్సరీగా దర్శనం చేసుకునే వాళ్లకు 6 గంటలు వెయిట్ చేయవలసి ఉంటుంది. ఘాట్లో మాత్రం వచ్చిన తర్వాత 1 to 2 hours లోపల కిందికి వెళ్ళి ఇక్కడ సఫిషియంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉంది. అందరికీ వైర్లెస్ సెట్స్ ఇచ్చాము. ఏ ప్రాబ్లం లేకుండా అన్ని డిఫెన్స్ మెజర్స్ అన్నీ, అంటే ఎవరి జనాలు నీళ్లలో మునగకుండా కొట్టుకుపోకుండా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఢిల్లీ నుంచి వాళ్ళు వచ్చారు. మన ఫిషరీస్ వాళ్ళ స్విమ్మింగ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఉన్నారు. క్రౌడ్ కంట్రోల్ కోసం దాదాపు ఈ ఒక్కొక్క బేతింగ్ ఘాట్లో ఒక డిఎస్పీని ఇన్ఛార్జ్ పెట్టాం, మా డిఎస్పీ గారు సంజీవ్. తర్వాత రౌండ్ ద క్లాక్ 3 షిఫ్ట్స్లో మేము పనిచేస్తూ